మీ అబ్బాయికి అమ్మాయికి ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది? వయసు ఎంత పెద్దది ఆవిడ? ఆ అమ్మాయికి 38 దాకా ఉన్నాయి మేడం, 40 దాకా ఉంటుంది వయసు. ఓ 40 ఏళ్ళ అమ్మాయి. మీ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది? 23 వెళ్ళిపోయి 24 అయిన తర్వాత. చిన్న పసోడు మేడం, బీటెక్ అయిపోయింది, టీసీఎస్ లో జాబ్ వచ్చింది. ఎక్కడ పసోడు పనులు చేయట్లేదుగా మీ అబ్బాయి? ఎంతకాలం అయ్యిందంట అసలు పరిచయం? ఎప్పుడు ఏమన్నా తెలుసా మీకు? తెలియదు మేడం, 2 ఏళ్ళు అని చెప్తున్నారు, మనకు తెలియదు. వారికి వశీకరణ చేసింది ఏమో మాకు తెలియదు. పెద్ద అబ్బాయి నిష్కారం జరిగితే అది కూడా చెడగొట్టాలని వాళ్ళిద్దరు ఫోన్లు చేశారు మేడం అక్కడికి. ఇంతకీ అమ్మాయికి పెళ్ళయి పిల్లలు ఉన్నారా? నిజమేనా? 2 పిల్లలు ఉన్నారు అమ్మాయికి. భర్త ఏమయ్యాడు? ఫస్ట్ భర్త భర్త చనిపోయాడంట. నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. నేను మీ యాంకర్ రీనా. మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలను చూపుతూ మీ యొక్క కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. మరి మేడం ఉన్నారు, పలకరిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే రీనా, ఎలా ఉన్నారు? బాగున్నానే. రైట్. సో ప్రతిసారి లాగానే ఒక సమస్యతో కాలర్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ యొక్క సమస్య ఏంటో అడిగి తెలుసుకుందామా? షూర్ రీనా, చెప్పండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది దగేతి మండలం మేడం, మామూలు నెల్లూరు జిల్లా, కావల్ తాలూకా. ఓకే, మీ పేరు? నా పేరు బాబు, బాడుగుడిపాడు గ్రామం. ఓకే బాబు గారు, రమ్య మేడం గారు ఉన్నారు. మీ యొక్క సమస్య ఏంటో చెప్పండి రమ్య మేడం. సరే. బాబు గారు చెప్పండి సార్. మాది ఏం ప్రాబ్లం లేదు మేడం, మామూలుగా అబ్బాయి తేజాన అబ్బాయి బీటెక్ చేశారు మేడం. ఎవరు? మా అబ్బాయి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు మేడం. మీ అబ్బాయి పెద్ద అబ్బాయా? పెద్ద అబ్బాయికి మ్యారేజ్ నెల్లూరులో వనంతోపు దగ్గర నిశ్చితార్థం జరిగింది మేడం. ఆ రోజు కూడా వచ్చాడు చిన్న అబ్బాయి. బెంగళూరులో టీసీఎస్ లో జాబ్ చేస్తున్నాడు మేడం. మీ రెండో అబ్బాయి టీసీఎస్ లో జాబ్ చేస్తున్నాడు మేడం. చిన్న అబ్బాయి వచ్చి, పెద్ద అబ్బాయి వచ్చి నెల్లూరు హైదరాబాద్ లో వచ్చి లింగంపల్లి కాడ వ్యాపారం పెట్టాడు, వాటర్ బాటిల్. ఓకే. మేము ఏదో కష్టం చేసుకొని కూలీనాలు చేసుకొని మా బిడ్డను చదివించాం మేడం. వెరీ గుడ్. చదివించిన తర్వాత టీసీఎస్ లో జాబ్ చేస్తున్నాడు మేడం. సరే అన్ని తెచ్చి ఇంటి మీద లోన్ కూడా పెట్టి తెచ్చిచ్చాను మేడం, బిడ్డల కంటే ఎక్కువ అని. ఎంత లోన్ పెట్టారు సార్? ఇంట్లోనే 5 లక్షలు పెట్టాను మేడం. అబ్బా. ఇంట్లోనే 5 లక్షలు పెట్టి ఆ అబ్బాయిని చదివించాను మేడం. మామూలుగా ఆ అబ్బాయి అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకోవడం బాగానే ఉండింది. విజయనగరం జిల్లా ఎరిమిల్ అనే దగ్గర అక్కడ అమ్మాయి ఒక భర్త కూడా చనిపోయాడంట. ఆ అమ్మాయి ఒక పాప కూడా సంసారానికి వచ్చింది. చిన్న పాప మళ్ళీ ఒక 10 ఏళ్ళు దాకా ఉంది చిన్న పాపకి. ఆ అమ్మాయి సెల్ లో చాటింగ్ చేసి చూశాడంట మేడం వీడు. అమ్మాయి ఎక్కడ? మీరు చెప్తున్నది ఆంటీ కదా? ఆంటీ ఆమె మనకు తెలియదు కదా మేడం, చదువు లేని వాళ్ళం కదా మేము. ఓర్ని, ఒక ఆంటీని తగులుకున్నాడా మీ అబ్బాయి? ఆంటీని తగులుకున్నాడు మా ఫేస్బుక్ లో చూసి. అబ్బాబ్బా. వాడికి వశీకరణ చేసింది ఏమో మాకు తెలియదు. పెద్ద అబ్బాయి నిష్కారం జరిగితే అది కూడా చెడగొట్టాలని వాళ్ళిద్దరు ఫోన్లు చేశారు మేడం అక్కడికి. అయ్యో. అక్కడ చేసిన తర్వాత అమ్మాయి ఎంసీ చేసింది, ఉద్యోగం వస్తుంది మేడం మహేంద్ర కంపెనీలో. అమ్మాయి కూడా అది చేసిన తర్వాత ఇంత దూరం వాళ్ళకి ఫోన్ చేశారు కదా అని చెప్పాను. మేము 7 మందిని పోయాము మేము. అది పోతే బేబీ నన్ను చేసుకుపోతారు, బేబీ నన్ను చేసుకుపోతారని మా అమ్మ అప్పని కూడా వదిలిపెట్టేసి ఆ అమ్మాయి ఎంటపడి వెళ్తున్నాడు మేడం వాడు. అయ్యో. వశీకరణ అనేది అదేదో చేసేసిందంట, ఏం చేసిందో మాకు తెలియదు మేడం. కాదండి, ఫేస్బుక్ లో పరిచయం ఎంతకాలం అయ్యిందంట అసలు? పరిచయం ఎప్పుడు ఏమన్నా తెలుసా మీకు? తెలియదు మేడం, 2 ఏళ్ళు అని చెప్తున్నారు, మాకు తెలియదు. మీ పెద్ద అబ్బాయికి మ్యారేజ్ ఎప్పుడు అనుకున్నారు? ఈ పెద్ద అబ్బాయికి ఫిబ్రవరిలో జరగాల్సింది మేడం. అవలా వీళ్ళ ఫోన్ల వల్ల? ఆ ఫోన్ల వల్ల వాళ్ళు కాలేదు, ఇది కానీ ఏదో ఒకటని వాళ్ళు చేశారు కొత్త ప్రోగ్రామ్. అందువల్ల ఆగిపోయారు మేడం. ఆ అబ్బాయిని మళ్ళీ నేను ఎమ్మెల్యే దగ్గరికి పోయి చిన్నగా చేసుకొచ్చి. కాదండి, ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నాడు చిన్నది. మీకు మంచి సంబంధం మీ పెద్ద అబ్బాయికి వస్తే మీరు మాట్లాడదాం అనుకున్నారు. వాళ్ళకి మీ రెండో అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ ఆంటీ ఎవరైతే ఉన్నారో ఎందుకు మ్యారేజ్ సంబంధం చెడగొట్టాలని ఎందుకు అనుకున్నారు? ఏం చెప్పారంట వాళ్ళకి? వాళ్ళకి 3 ఆడపిల్లలు మేడం, ఒక అబ్బాయి.
వాళ్ళకి ఇంక 2 పాపలు ఉంటే ఆ పాపలు కూడా బాగుండ్రు. నేను మా అన్నది బాగుంది, నాకు నా మీద అని చెప్పాడంట. ఇన్ని ఫోటోలు తీసుకోపోయిన తర్వాత ఆ అమ్మాయికి అర్థం కాల. ఈ ఫోటోలు పెళ్లి నిశ్చితార్థానికి వచ్చాడు కదా అబ్బాయి. అవును. అవి వచ్చిన తర్వాత ఇంకిద్దరు పాపలు ఉండరు, వాళ్ళ నేను చేసుకున్నా బాగుండేది అది ఇది అని చెప్పాడంట ఆ అమ్మాయితో, వాడు ఉంచుకున్న ఆంటీతో. ఓకే. అది నువ్వు ఇంక ఇక్కడ వెళ్ళిపోతే వాడు ఇంకా ఆ బస్సి మొలకాన అక్కడ వెళ్ళిపోతాడని లెక్కలో వాడికి ఏదో వశీకరణ చేసేసినట్టుగా ఆ అమ్మాయి ఏంటంటే బేబీ బేబీ అంటే ఆ అమ్మాయి ఎంట పడి వెళ్తున్నాడు, కానీ మా ఎంట రావట్లే వాడు. ఓకే, ఉంచుకున్న అమ్మాయి వెనకాల వెళ్ళాడు, వెళ్తున్నాడు. మళ్ళీ మేము ఇక్కడ తీసుకొని వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి పోయి కాదు సార్. ఇప్పుడు ఇంతకీ సంబంధం ఏమైంది? సంబంధం వాళ్ళకి ఏం చెప్పాడు? సంబంధం వాళ్ళకి ఏముంటుందంటే మీరు అదేదో ఒకటి వగదించుకోండి, అప్పుడు ఇస్తాం, పెద్ద అబ్బాయి గురించి ఏం ప్రాబ్లం లేదు కదా, ఇస్తాం అని చెప్తున్నారు మేడం. రెండో అబ్బాయికి కూడా ఇస్తారా వాళ్ళు? రెండో అబ్బాయికి ఎట్టేస్తారు మేడం, వీడికి ఏదో ఓకే అయితే కదా, వాడు ఉద్యోగం చేసుకుంటు కాబట్టి ఇస్తారు. వాళ్ళు కొంచెం పేదవాళ్ళే, మా ఇంటి వాళ్ళే ఇస్తారు. వీడి మంచోడు కాబట్టి ఇస్తుండే ఎట్టేస్తారు మేడం, అది కదా. పెద్ద అబ్బాయికి ఇవ్వడానికి ఓకేనా వాళ్ళు? పెద్ద అబ్బాయికి ఇవ్వటం ఓకే. వాళ్ళు మొన్న కూడా మేము పోయి అడిగి వస్తే వాడిని ఎత్తులాడితే నేను నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా ఇరిగింది మేడం. అరే రే, రెండో అబ్బాయిని ఎత్తుక్కుంటూ. మరి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడా లేదా? జాబ్ పైన చేస్తున్నాడు మేడం. ఇవాళ బ్యాంకు వాళ్ళు కూడా వచ్చారు, బ్యాంకులో అప్పులు కూడా తీసుకొచ్చాడు. నా దగ్గర నుంచి 1.5 లక్ష డబ్బులు వేసాను, మళ్ళీ ఒకసారి 50,000 వేసాను. ఒకసారి మళ్ళీ ప్రెగ్నెంట్, నా కడుపు పోయింది, రాముడు పిలకాలంటే మా భార్య సరుడు పెట్టి మళ్ళీ 30,000 వేసాను. ఏదో పెళ్లి కాని భార్య పిల్ల కావాలనుకున్నా నేను. ఓకే. ఆ అమ్మాయి పెళ్లి కాని పిల్ల కావాలా, సరే కులాలన్నీ కలుస్తున్నాయి కదా, సరే వాడు ఇష్టపడుతా అంటున్నాడు కదా, వాడు చేసుకుంటారులే, సరే పెద్దవాడు చేసేద్దాం అనుకున్నాం మేడం. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే మీ పెద్ద అబ్బాయికి ఒక సంబంధం వచ్చింది, ఆ సంబంధం ఎంగేజ్మెంట్ అయ్యే టైంలో మీ రెండో అబ్బాయి వచ్చాడు. ఆ పెద్ద అబ్బాయి వాళ్ళ సంబంధం వచ్చిన వాళ్ళకి ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా బాగున్నారు, అందులో ఏదో ఒక అమ్మాయిని నేను చేసుకునేవాడిని అని అతనికి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయికి మీ అబ్బాయి ఫోన్ చేసి చెప్పడం వల్ల ఆ అమ్మాయి ఏదో వశీకరణ చేసేసి అమ్మో ఈ సంబంధం ఓకే అయితే ఈయన ఆ ఇంట్లోనే మళ్ళీ ఇంకో అల్లుడి కింద వెళ్ళిపోతాడేమో, నన్ను వదిలేస్తాడేమో అనుకుని ఆవిడ ట్రాప్ చేసింది. మీరు ఈయనకి కౌన్సిలింగ్లు కానీ ట్రీట్మెంట్లు కానీ ఏమి ఇప్పిద్దామన్నా ఏమి ఆయన ప్రాపర్గా తీసుకోవట్లా. సరే ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారా? ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారా మీరు? ఆ అమ్మాయికి ఇచ్చి చేద్దాం అంటే పెళ్లి కాని పిల్ల కావాలి. అదే మీ ఉద్దేశం ఏంటంటే ఓకే ఈయన కోసం ఇంత తాపత్రయపడుతుందంటే అమ్మాయి ఏమన్నా ఫ్రెష్ అమ్మాయి ఏమో, పెళ్లికాని అమ్మాయి ఏమో, కులాలు ఏదో మా కులమే అని చెప్తుంది ఉన్నంతలో, సరే అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా పెళ్లి చేద్దాంలే అని మీరు అనుకున్నారు. కులాలు కూడా ఏదైతే ఏం లేదు, సరే వాడు ఇష్టపడుతుందంటే వాడు కర్మ, అది మనం ఏం చేయలేములే, సరే లవ్ మ్యారేజ్ చేసేద్దాంలే రెండో కొడుక్కి అని మీరు అనుకున్నారు. మరి ఎక్కడ ఫెయిల్ అయింది, మీకు ఎందుకు డౌట్ వచ్చింది? ఇప్పుడు మేము వాడు చేసిన దాని వల్ల మేము వెళ్ళిపోయినాం, మేము ఆడగాడికి నగరంకి. అక్కడ వెళ్ళిపోయాలి, అక్కడ తెలిసింది వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు, వాళ్ళ చిన్న ఆయన, వాళ్ళ ఆయన, వాళ్ళ అన్న వాళ్ళు వచ్చారు. మా ఊరు పెద్ద మనుషుల ముందర కూడా, మా ఊరు కూడా వచ్చింది అమ్మాయి. మా ఊరు కూడా వచ్చిన తర్వాత పెద్ద మనుషుల ముందర కాగితాల ముందర రాసుకొని మీ అమ్మాయికి మా అబ్బాయికి అలాంటి సంబంధం లేకుండా అని తీసుకొని పోయారు వాళ్ళు. ఓకే, వాళ్ళు సెటిల్మెంట్ కూడా చేసుకున్నారు, ఫ్రీగా చేసుకున్నారా ఏమైనా డబ్బులు డిమాండ్ చేశారా? ఏం తీసుకోవాలి పాపం, నాకు రూపాయి పడలేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఏది ఆ మందు పెట్టిన అమ్మాయి వాళ్ళు చాలా మంచోళ్ళ? ఆ అమ్మాయి కాదు, వాళ్ళ చిన్న వాళ్ళు, వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఏంటంటే మాకైతే రూపాయి వద్దు, మేము పేదవాళ్ళమే, మాకు ఛార్జీలు డబ్బులు వేస్తే మేము వస్తాం, మా అమ్మాయిని మేము తోలుకొని వెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు. వాళ్ళెవరో డబ్బులు అడిగారు, ఆ అమ్మాయి పరిస్థితి అంటే అమ్మాయి ఏమంటుంది? ఆ అమ్మాయి నాకు వాడే కావాలంటుంది. మరి అప్పుడు మీరు అట్లా నమ్ముతారు వాళ్ళు మంచోళ్ళని? వాళ్ళు మంచోళ్ళు ఓకే, ఈ అమ్మాయి మంచిది కాదు కదా, ఈ అమ్మాయి మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు మీ అబ్బాయిని అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు, మా అమ్మాయిని అయితే రానివ్వు, మేము తీసుకోపోతాం, మీ అబ్బాయి వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటామని చెప్పారు. తీసుకొని పోయారు వాళ్ళు. వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటామని చెప్పడం వల్ల మీరు నమ్మారు వాళ్ళని. నమ్మారు. ఇంతకీ అమ్మాయికి పెళ్ళయి పిల్లలు ఉన్నారా, నిజమేనా? 2 పిల్లలు ఉన్నారు అమ్మాయికి. భర్త ఏమయ్యాడు? ఫస్ట్ భర్త చనిపోయాడంట. చనిపోయి ఎంతకాలం అయింది? మీ అబ్బాయికి అమ్మాయికి ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది? వయసు ఎంత పెద్దది ఆవిడ? ఆ అమ్మాయికి 38 దాకా ఉన్నాయి మేడం, 40 దాకా ఉంటది వయసు. 40 ఏళ్ల అమ్మాయి. మీ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది? 23 వెళ్ళిపోయి 24 అయిన తర్వాత. అయ్యయ్యో, అంత చిన్న పిల్లోడు, చిన్న పసివాడు మేడం. బీటెక్ అయిపోయింది, టీసీఎస్ లో జాబ్ వచ్చింది. ఎక్కడ పసోడు పనులు చేయట్లేదుగా మీ అబ్బాయి?
అదే కదా మేడం నా బాధ. ఆ. సరే అట్లా రాయించారు, ఫోన్లో ఉన్నంతలో నమ్మకం అనుకున్నారు. ఇప్పుడు మీ అబ్బాయి కలిసాడా, మళ్ళీ అమ్మాయే కలిసిందా మీ అబ్బాయిని? ఈడు వెళ్ళిపోయాడు మళ్ళీ. అరే ఈడు వాళ్ళ అమ్మని వాళ్ళ దగ్గర పెడితే వాడు ఆ నుంచి బండి వేసుకొని వాళ్ళ మామ బండి వేసుకొని వెళ్ళిపోయాడు. మీ బంగారం తిన్నగలేదు, ఇక్కడ వాళ్ళని ఊళ్ళో వాళ్ళని ఏం చేస్తాం మనం? అదే కదా మేడం, అదే అర్థం కాలేదు. సరే ఇప్పుడు వాళ్ళతో సెటిల్మెంట్ అయ్యి ఎంతకాలం అయిందండి? సెటిల్మెంట్ చేసింది మేడం ఒక 4 నెలలు అయింది. 4 నెలల్లో మళ్ళీ మీ అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆవిడ దగ్గరికి? మళ్ళీ 4 నెలలు అయింది వెళ్ళిపోయి. రేపు సెటిల్మెంట్ అయిన 10 రోజులకి నా 2-3 రోజులకి వెళ్ళిపోయాడు. 17 రోజులకే 15 రోజులకి వెళ్ళిపోయాడు మేడం. అరే ఆ 15 రోజులు కూడా మేము జాగ్రత్త చేయలేకపోయినామండి. అదేలేండి, అసలు ఈ అబ్బాయి ఆగట్లేదు కదా ముందు. ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అంతా ఇంకా ఆ అమ్మాయి నుండే క్యాన్సర్ పెడుతుండ్రు. ఇప్పుడు వెళ్ళిపోయి 4 months అవుతుంది కదా, దొరికాడా లేకపోతే ఏంటి? దొరకలేదు మేడం. ఏ దగ్గర ఉందంటే ఈ రోజు బ్యాంక్ వాళ్ళు వచ్చారు మా ఇంటి దగ్గరికి, అప్పులు ఉన్నాయని. బ్యాంకులో లోన్ తీసుకున్నాం ఇట్లా సంగతి అని చెప్పని వస్తే మీ అబ్బాయిని కేసు పెట్టి మేము తీసుకొస్తాం, పలానా ఇప్పుడు శాలరీ అయితే పడుతుందంట వాడికైతే. 18,000 చిల్లర ఎంత పడుతున్నాయంట. ఏ బ్యాంకులు పెడుతున్నాయి మేము చెప్పలేము, ప్రసిద్ధి అది మా ఇబ్బందిగా ఉంటది. మిమ్మల్ని ఒక మాట అడిగిపోదామని వచ్చినాం సార్, మీ మందులు ఏంటి, మీ అబ్బాయిని తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టమంటారా లేకపోతే మీరు కడతారా అని అడిగారు. మీకేం పని అసలు? మేమేం కట్టాను సార్, నా కాలు ఇరిగి నేను మంచంలో ఉన్నాను, నా పరిస్థితి బాగాలేదు కదా సార్, ఇప్పుడు నేను తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి వాడు మళ్ళీ వెళ్ళిపోయి నేనేం చేశాను సార్ అని అవును కరెక్టే. అవును అంటే దానికి అన్నారు మేడం. అది ఏదో ఏ తేడా ఉంది కదా, ఏదో పసిపేదం చేసి చేద్దామని నా ఆలోచన మేడం. కాదండి, మీరు అంత పాపం తగ్గి సరే అబ్బాయి ఎవడో ఒకరు లవ్ చేశారు, లవ్ చేసిన అమ్మాయిని కులగోత్రాలు ఏమి చూడకుండా పోనీ ఫైనాన్షియల్ కెపాసిటీ చూడకుండా పెళ్లి చేద్దాం అన్నా కూడా అక్కడ 2 పిల్లలు ఉన్నారు. ఈయనకి ఆయనకి 15 ఏళ్ళు 20 ఏళ్ళ తేడా కనిపిస్తుంది ఆ అమ్మాయితో. అంత పెద్ద ఆంటీ తోటి పెళ్లి చేసిన రేపు పొద్దుట సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు కదా. అసలు వాడు అసలు మన మాట వింటంలా. వాడు ఎంత సేపటికి ఆ అమ్మాయి ఏంటంటే ఏ బేబీ 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 అంతా అమ్మాయి అంత వెళ్తున్నాడు. బేబీ నన్ను తీసుకుపోతున్నారు, బేబీ నన్ను తీసుకున్నారు. నన్ను చూడండి, మా భార్యను చూడండి, వచ్చి ఉండేది లేదు మేడం. అరే నేను పిల్లలు లేదిస్తే నాకు ఐబీపీ కొలెస్ట్రాల్ ఉంది, యాక్సిడెంట్ అయ్యి నా బాధ దేవుడికి తిరిగి ఉంది మేడం. కష్టపడి చదివించి కూడా సార్ బాధపడకండి సార్. ఇప్పుడు యాక్చువల్గా మీ లోన్ ఏమైనా క్లియర్ అయిందా అవ్వలేదా? లేదు మేడం, వాళ్ళు ఈ రోజు వచ్చిపోయినారు, మా అన్నం కూడా తింటారు, చగించలేదు మేడం. మళ్ళీ నేను కూడా ఒక 5 లక్షలు దాకా పెట్టుబడి పెట్టినా మేడం, అన్ని తినేసింది అర్థంగా ఏమంటా. అదేలేండి, ఇప్పుడు ఎంతమంది నేను చేస్తుందో భయం చేస్తా ఉన్నా మేడం. నా బిడ్డను కూడా ఏం చేస్తానని భయం వేస్తుంది నాకు. బాబు గారు ధైర్యంగా ఉండాలండి, మీరు ఏడిస్తే ఎట్లా చెప్పండి. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఎట్లాంటి పరిష్కారం కావాలి మేడం దగ్గర నుంచి? ఒక్క నిమిషం బాబు గారు, మీరు లైన్ లో ఉండండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. చూడండి, ఇతను నిజంగా ఒక బాధిత తండ్రి. మనం మాట్లాడాలంటే పిల్లల్ని కూలీనాలి చేసుకుంటూ కష్టపడి సంపాదించి రూపాయి పోగేసి, అంటే రక్తం పిండి రూపాయి పోగేసి పిల్లల్ని TCSలో జాబ్ రావడం అంటే మామూలు విషయం కాదు. అంత ఫైనాన్షియల్ ఇదిలో పిల్లల్ని చదివించి అక్కడ జాబ్ కొట్టేలాగా పిల్లోడిని ఇది చేశాడు అంటే, చెట్టుకి నీళ్లు పోసుకొని పెంచుకుంటూ వస్తే కరెక్ట్గా నీడ ఇవ్వాల్సిన టైంకి అక్రమ సంబంధమో ఇంకొకటో ట్రాప్లో, సోషల్ మీడియా ట్రాప్లో జీవితం సర్వనాశనం చేసుకుంటున్న వ్యక్తి. ఆ అమ్మాయికి అవసరం, ఈయన కాకపోతే ఇంకొకడు ఎవడో ఒకటి తగులుతాడు. ఎందుకంటే ఆవిడ సోషల్ మీడియాలో కూర్చొని చేస్తున్న పనే ఆ పని. 2 పిల్లలు పెట్టుకొని ఉంది, ఇల్లు గడవాలి, ఉన్న అందంతో ఏదో ట్రాప్ చేస్తూ ఉండుండొచ్చు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ పరిచయం ఉన్నప్పుడు చిన్న అమ్మాయి అనుకుంటాడు, ఏ ఫోటో పెట్టిందో, ఏ వయసులో ఫోటో పెట్టిందో అక్కడ. ఈయనకున్న ఖాళీకి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకేదో కనిపిస్తూ ఉంటుంది కానీ అబ్బా వాళ్ళకి ఇన్ని lakhs ఆఫ్ శాలరీ వస్తుంది, వీళ్ళకి ఎప్పుడు పార్టీలు ఉంటాయి, ఇవి అవి అనుకుంటాం. కానీ అంత వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఎవడు ₹1 ఊరికే ఇవ్వరు ఏ ఎంప్లాయీకి కూడా. ఆ టెన్షన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఉన్నంతలో ఏదో ఒక రిలాక్సేషన్. ఆ రిలాక్సేషన్స్కి చాలా దిగజారుతున్న కల్చర్లోకి మనం వెళుతున్నాం. ఓకే, అవి వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, డబ్బే ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోతుంది కాబట్టి వాటితో పాటు కొంచెం క్యారెక్టర్తో వెళ్దాము అని అనుకుంటే కుదరట్లా. సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ పబ్లిక్ వీటి పెట్టుకెళ్ళి రిలాక్స్ అవుతున్నప్పుడు ఇట్లా వెళ్ళని వ్యక్తులు ఎట్లా ఉంటుందంటే ఇక ఎట్లా సోషల్ మీడియాలో పడ్డాం. ఈ సోషల్ మీడియాలో పడినప్పుడు మంచి అమ్మాయి, వీళ్ళ అదృష్టం బాగుండి మంచి అమ్మాయి దొరుకుంటే ఓకే, సంబంధం వచ్చింది అనుకునేవాళ్ళం. ఎందుకంటే సంబంధాలన్నా ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోల ద్వారానే తెచ్చుకోవాల్సి వస్తుంది. అదేదో పరిచయం ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక ర్యాపో నడిచింది, వీళ్ళిద్దరు ఎక్కడో కలిశారు, ఒక మంచి సంబంధం, దానికి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు.
ఏదో ఒక అబ్బాయికి నచ్చింది కదా. చేసేద్దాం, పెద్ద అబ్బాయికి మనం చూసిన సంబంధం చేసేద్దాం, ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోండి, మీ పెద్ద అబ్బాయికి అయితే మేము ఇస్తాం సంబంధం అని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇతను ఆ సంబంధానికి వచ్చినాక ఒక సెకండ్ రియలైజ్ అయ్యాడు, అరే అమ్మ నాన్న ఒక మంచి సంబంధం చూశారు, వాళ్ళకున్న మిగతా ఇద్దరు పిల్లలు బాగున్నారు, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు చేస్తారు అంటే తల్లిదండ్రులు ఒకటి బ్యాక్గ్రౌండ్ అన్ని మ్యాక్సిమం చూసుకుంటారు, మనకంటే కొంచెం తక్కువ ఉన్న అమ్మాయిని ఎందుకు తెస్తారంటే వీళ్ళని బాగా చూసుకుంటుంది, సర్దుకొని ఉంటుంది, నువ్వెంత అనకుండా అనే దాంతో వీళ్ళు పద్ధతిగా ఆలోచించి ఒక సంబంధం తీసుకొని వచ్చారు. అది చూసినప్పుడు అబ్బాయి ఒక సెకండ్ రియలైజ్ అయ్యాడు. ఆ రియలైజ్ అయినప్పుడు ఆ అమ్మాయికి అది లాస్ అవుతుంది కదా. ఇక అమ్మాయి ఏం చేసింది, ఇంక వెంటనే అంటే వీళ్ళకున్న సోషల్ మీడియా పరిచయానికి ఎక్కడో కలిసే ఉంటారు, ఏదో డైరెక్ట్గా వీళ్ళిద్దరు కలవడం కాదు కదా, ముందు నుంచే పరిచయం 2 years నుంచి ఉందంటున్నారు. ఎక్కడో కొంత ఎంతలాగా మాట్లాడుకుంటారంటే వన్స్ ఒకసారి నైట్ కాల్స్ స్టార్ట్ అయినాయి అంటే వాటికి అంతే ఉండదు. అదే డే టైం మీకు అంత రొమాంటిక్ మాటలు రాకపోవచ్చు, కానీ నైట్ కాల్స్ ఎవరికన్నా కానీ డేంజరే. అసలు 9 తర్వాత కాల్స్ ఎంటర్టైన్ చేయకూడదు, ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించినవో వర్క్కి సంబంధించినవో తప్ప. ఈ టీనేజ్ పిల్లలు కానీ ఇట్లా జాబ్స్ చేసుకునే వాళ్ళు కానీ ట్రాప్లో పడుతున్నారండి. యాక్చువల్గా మనం చాలా కేసులు న్యూస్ పేపర్స్లో రాకపోవచ్చు, కానీ కేసుల పరంగా చూస్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అట్లా అమ్మాయిలది ఎక్కువ కనిపిస్తుంటుంది మనకి. ఎందుకంటే వేరే కంట్రీస్ వాళ్ళు పరిచయాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర మాకు ఇదండి అదండి అని అమౌంట్లు వేయించుకోవడాలు, ఏదో వంక పెట్టి రొమాంటిక్గా మాట్లాడి తీరా చూస్తే వాళ్ళు ఎవరో ముసలోళ్ళు అయి ఉంటారు. మాకు తెలిసే ఒక కేసు అండి, ఆవిడ ఆల్రెడీ 60-70 years అంటే 50 to 60 years ఉండే ఆవిడ వాళ్ళ దగ్గర ఉండే ఒక అమ్మాయి ఫోటో పెట్టేసి దగ్గర ఒక 50 lakhs వసూలు చేసింది. అరే బాబు నువ్వు అంత డబ్బు ఎట్లా ఇచ్చావరంటే నమ్మానండి. ఎక్కడ నమ్ముతావు, 3 lakhs దగ్గర స్టార్ట్ అయింది, 5, 8, 10 ఇలా వెళ్తూనే ఉంది. రండి ఒకసారి ఇండియా రండి కలుద్దాం అనటం, మా అమ్మకి హెల్త్ బాగాలేదు, తీరా అమ్మ అనే క్యారెక్టర్ మళ్ళీ ఈవిడే అమ్మ క్యారెక్టర్లో మాట్లాడుతుంది. మామూలుగా ఆన్ స్క్రీన్ రాకుండా యూత్ లుక్ తోటి మాట్లాడుకుంటూ వెళ్ళి అది తెలిసి వాడు గుండె పగిలినంత పని అయింది. అవి కేసులు వేసుకుంటూ వచ్చాడు. కొంచెం వాళ్ళ మీద మనకి న్యూస్ పేపర్లో వచ్చిన కేసు అదే ఒక రకంగా. సో కానీ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాం, ఆల్రెడీ చీటింగ్, ఈ కేసు ఫైట్ చేయడం కోసం అమెరికా నుంచి వచ్చి ఇది అవ్వలేడు. అలా ఇప్పుడు ఈ అబ్బాయి ట్రాప్ అయినట్టే రెక్క ఒక రకంగా. అయినా పోనీ రియలైజ్ అవుతున్నాడా, చూసి నాకు రియలైజ్ అయిపోవాలి, మంచి అమ్మాయి యూత్ అనుకున్నాను, పెళ్లి చేసుకుందామనే కదా ఒక అమ్మాయితో పరిచయం, లేదా ఫిజికల్ రిలేషన్లు పెట్టుకుందామని. అలా రిలేషన్ పెట్టుకున్నామా వదిలేసామా, ఎందుకంటే ఆవిడే ఇష్టపడి వచ్చింది. లేదు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నామా, అమ్మాయిని చూసినాక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉంటుంది, నా తల్లిదండ్రులను బాగా చూసుకుంటుందా లేదా, ఇవైతే రియలైజ్ అవ్వాలిగా. ఎందుకంటే వాళ్ళ నాన్నని చూస్తే ఆయనకి మాట్లాడుతుంటేనే తెలుస్తుంది, ఆయన ప్యూర్గా మాట్లాడుతున్నారు, హానెస్టీగా ఉంది ఆయన మాట్లాడేది, ఎక్కడా క్రియేట్ చేసి ఒక డైలాగ్ మాట్లాడాల. సో అది ఆయన బాధ మనకి ఎక్స్ప్రెస్ చేసింది, ఆయన బాధ. అరే 2 కొడుకులు నేను ఎంత పోషిస్తే ఒక కొడుకు జీవితం ఇలా అయిపోయిందండి, నా కొడుకు ఏమైపోతాడు, ఇప్పుడు ఈయన కష్టం కూడా ఆయనకి కష్టం అనిపించట్లా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, అప్పులు ఉన్నాయి, అతను అప్పులు చేసేసి బ్యాంక్ వాళ్ళు వచ్చి పరువు తీస్తున్నారు, అయినా అతను మాట్లాడుతుంది ఏంటంటే నా కొడుకుని ఏం చేస్తుందోనండి, నా కొడుకు నాకు జాగ్రత్తగా వస్తే చాలు. అది ఆ తండ్రి ప్రేమ కనీసం మేబీ అలా డిప్రెషన్స్లోకి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ రియల్గా కరెక్ట్గా ఉన్న వ్యక్తులు 1-10 సార్లు ఆలోచించండి. మీరు ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోనో లేకపోతే పనికి మాల అమ్మాయిలు వెనకాల పోయి అప్పులు పాలైపోతేనే నీ తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసు విషయానికి వచ్చేటప్పటికండి ఆ అమ్మాయి నిజంగా ఇప్పుడు మనం నమ్మకపోవచ్చు, వాళ్ళకుండే నమ్మకాలు వాళ్ళకున్నాయి. లవ్ అంత పిచ్చిగా ఉంటుందా, లవ్ ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది. ఆ లవ్ చేసిన వ్యక్తితో పాటు కుటుంబం, తల్లిదండ్రులు, సమాజం ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే అది ప్యూర్ లవ్, పర్ఫెక్ట్ లవ్ అవుతుంది. ఇక్కడ పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి అంటే తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా. అసలు ఆవిడని యాక్సెప్ట్ చేయడానికి తల్లిదండ్రులు నువ్వు ఒప్పించుకున్నప్పుడు నీది కరెక్ట్ లవ్ అవుతుంది. ఎందుకు ఇది మత్తు పెట్టారు అని ఆయన అంటున్నప్పుడు మనం నోరు మూసుకుంటున్నాం ఎందుకు అంటే, ఉందా లేదా అని నేనేం దాని మీద కామెంట్ చేయట్లా. తరువాత జరిగే యాక్ట్ దీన్ని నిజమా కాదా అనేది ప్రూవ్ చేసేలాగా ఉంటుంది. ఏంటి తర్వాత యాక్టు, నిజమే అబ్బాయి రియల్గా లవ్ చేశాడు, సరే ఈయనకంటే 15 ఏళ్ళు పెద్దదాన్నే లవ్ చేశాడు, సరే విడోవర్నే లవ్ చేశాడు, సరే 2 పిల్లలు ఉన్న ఆవిడనే లవ్ చేశాడు. ఆవిడతో పాటు తల్లిదండ్రులకి సమాజానికి అతను రెస్పెక్ట్ ఇచ్చుంటే అది లవ్. ఈ 2 పక్కన పడేస్తున్నాడంటే అది లవ్ కాదండి, పిచ్చి, ప్రేమ పిచ్చో కొవ్వో, ఇవన్నీ మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే. ఒక కడుపు మండిన గుండె పగిలిన తండ్రి బాధ ఏంటంటే మత్తు మందు పెట్టిందండి, వశీకరణం చేసిందండి. సో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఓకే ఈ అమ్మాయి మంచిది నాన్న, క్యారెక్టర్ మంచిది, వయసే పెద్దది, పర్వాలేదు, నేను మీరు ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాను, అన్న పెళ్ళి అయిపోనివ్వండి గౌరవంగా,
అలాగే ఏ అప్పులు చేయకుండా ఈ సంపాదిస్తున్నారు. అసలు నాన్న అప్పు తీర్చాలి కదా ఈ పాటికి. ఆయన చదువు కోసం నాన్న అప్పు చేశాడు. ఈ లోపు ఈ కష్టాలతో పాటు నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, అక్కడ ఖర్చు అవుతుంది, నెక్స్ట్ అన్న కుటుంబం మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఇవి సీక్రెట్గా ఉంచుకొని ఈ అన్ని బాధ్యతలు నిర్వహించుకుంటూ వీళ్ళకి ఒక ఇల్లు ఏదో ప్రాపర్టీ, ఎందుకంటే అవి వచ్చిన అమ్మాయి రేపొద్దుట ఎలా యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు, కొత్త కోడలు ఎలా చూస్తుందో తెలియదు. నాన్న వాళ్ళు నన్ను ఇంత పోషించారు కాబట్టి వీళ్ళని నేను మంచి పొజిషన్లో ఉంచాలి అనుకొని ఇతను కరెక్ట్గా డెసిషన్ తీసుకొని వీళ్ళకి ఏదైనా అన్ని సెట్ చేస్తే ఆ అబ్బాయి రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేశాడమ్మా, అబ్బాయి ఇన్ని చేసినప్పుడు మేము ఇది యాక్సెప్ట్ చేయడానికి ఏముంది, పోన్లే ఒక అమ్మాయికి జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన అంత మంచోడు, మనకు అర్థమవుతున్న దాని ప్రకారం. ఇవన్నీ లేవు కాబట్టి ఆయన అమాయకత్వం అయిన మనసు ఏది యాక్సెప్ట్ చేస్తుంది, నా కొడుక్కి వశీకరణం జరిగిందండి, అందుకని అంత పిచ్చిగా వాళ్ళేమో మా అమ్మాయిని మేము కంట్రోల్ చేసుకుంటామండి అని చెప్పినా కూడా ఇతను పారిపోయాడు ఇంట్లో నుంచి, జాబ్ చేసుకోవట్లా, ల్యాక్స్ అప్పు చేసి బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు పెట్టేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఎత్తుక్కోవాలి ఇన్ని బ్యాంకు వాళ్ళు ఎత్తుక్కొస్తారు, ఎందుకంటే కొంత వర్క్ చేస్తున్నాడు, మధ్య మధ్యలో డబ్బు కావాలిగా, గాలి తిరుగులు తిరగాలన్నా ఆ అమౌంట్ కోసం అతను ఏదో జాబ్ చేస్తున్నాడు. పట్టుకోవడం చాలా ఈజీయే, బ్రెయిన్ మార్చడం ఎవడి వల్ల? జాబ్ తిండి కావాలి కాబట్టి అమ్మాయి ఎంటర్టైన్ అవ్వాలి అంటే డబ్బు కావాలి కాబట్టి జాబ్ చేస్తున్నాడు. తల్లిదండ్రుల అవసరం వాళ్ళు పోయినా పర్లేదు అతని దృష్టిలో, అంత హీనంగా ఆలోచిస్తున్నాడు అతను. వీళ్ళు మంచోళ్ళు కాబట్టి వీళ్ళ దృష్టిలో ఏంటంటే మా కొడుకు అలా అనుకోడండి, అమ్మాయి అలా చేస్తుంది. సో మేబీ అలాగే చేస్తుంది. ఈయన కొంచెం కరెక్ట్గా ఉండుంటే యాక్సెప్ట్ చేసే అంత మంచి తల్లిదండ్రులు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకున్న హక్కులేంటి, బాధ్యతలేంటి? కొడుకును కాపాడుకోవాలి, ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా సివియర్గా ఉంది, ఆ అప్పు ఎవరు తీర్చాలి, ఎలా తీర్చాలి? ఇవి ముందున్న పెద్ద సమస్యలు. ఆయనకి పరువు పోతుంది. బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చున్నారు అక్కడ, మేము తెచ్చుకుంటాం మేము చేసుకుంటాం అంటున్నారు వాళ్ళు. మేడం యాక్చువల్గా ఈ పర్సనల్ లోన్స్ బ్యాంక్స్లో ఎట్లా ఉంటాయంటే వీళ్ళ శాలరీస్ చూసి లోన్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు పే చేయకపోతే వాళ్ళ కొడుక్కి ఆస్తులు ఉంటే ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులు, భార్య పిల్లలు. భార్య పిల్లలు పెళ్ళి అవ్వలేదు కాబట్టి వాళ్ళు లేరు. అప్పుడు అతనుకున్న ఆప్షన్ ఏంటి? తల్లిదండ్రులు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అని బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని అవి అటాచ్ చేసుకోవడానికి చూస్తారు. సో ఒకవేళ అట్లాంటి సీన్ ఏమీ లేకపోతే వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అప్పుడు ఇలా రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉంటే ఆ అమౌంట్ క్లియర్ చేయడం కోసం ఎక్కడో అప్పులు చేసి క్లియర్ చేయడం అనేది జరుగుతుంటుంది. అతను టీసీఎస్ జాబ్ అంటే కొంచెం కరెక్ట్గా లైన్లోకి వస్తే కనుక లోన్ క్లియర్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. కానీ అతను ప్రజెంట్ మైకంలో ఉన్నాడు, మత్తులో తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ఆ బ్యాంక్ వాళ్ళ చేతిలో ఉండడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే తల్లి తండ్రి మీటింగ్కి వెళ్ళారు, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు, నాకు అమ్మాయికి సంబంధం లేదని అమ్మాయి చేత రాయించారు, అతనికి సంబంధం లేదని ఇతను ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చి 10 రోజులు ఉండలే, ఆ మాయలో అట్లా పడిపోయి వెళ్ళిపోతున్నాడు, ఆ మత్తులో, ఆ మైకంలో. అలా వెళుతున్న వ్యక్తిని వీళ్ళు కనుక కంట్రోల్ చేసి నాన్న నువ్వు కౌన్సిలింగ్కి రా, నువ్వు ట్రీట్మెంట్కి రా అని అంటే వీళ్ళని ఏదైనా చేస్తాడు, అతను ఏదైనా చేసుకుంటాడు డిప్రెషన్లో. ఎందుకంటే అమ్మాయిలు వదిలి ఉండలేని పరిస్థితి కదా అతను. సో ఇక్కడ అది కుదరదు. అతన్ని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి మనం కౌన్సిలింగ్ ఇవ్వలేం. అతను జాబ్ చేసుకుంటున్నాడు కదా, పోనీ సైకిక్ బిహేవియర్లో ఉంటే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళవచ్చు. సో అతను జాబ్ చేసుకుంటున్నాడు, అన్నీ తెలుస్తున్నాయి, ఇదొక్కటే అతనికి రియలైజ్ అవ్వట్ల. సో ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్లు ఇప్పించేదంత ఉంటుందా అంటే ఉండదు. 2 బ్యాంకులు. సో మనం తీసుకెళ్ళలేనప్పుడు బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు, మా అప్పు కట్టడానికి మేము తీసుకెళ్తాం. మరి తీసుకెళ్ళి కొట్టేస్తారా పోలీసులు, లోపల తీసుకెళ్ళి ఏమైనా చేసేస్తారంటే ఏమీ చేయరండి. ఇవి ఫైనాన్షియల్కి సంబంధించిన కేసులు కాబట్టి మనం తీసుకెళ్ళి ఒక చోట హోల్డ్ చేసిన వ్యక్తిని ఉంచలేనప్పుడు వీళ్ళ అదృష్టం బాగుండి ఆ బ్యాంకు లోన్ ద్వారా ఏమన్నా ఆ వ్యక్తులు అలా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా బెయిల్ ఇచ్చేస్తే మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు, పని చేసుకొని తీర్చుకుంటాడు. బెయిల్ ప్రొసీడింగ్స్ ఇవ్వకపోతే కొన్ని రోజులు అమ్మాయి మైకంలోంచి బయటకు వస్తాడు, ఆవిడకి కష్టాలు తెలుస్తాయి. ఓహో ఇతను ఒక ఏటీఎం కార్డు ఆడేద్దాం అనుకుని నేను ఇది చేశాను, తీరా చూస్తే ఇతన్ని నేను పోషించాల్సింది, ఇతను నేను అడ్వకేట్ని పెట్టుకొని ఫీజులు పే చేయాల్సి వస్తుంది, ఇతను జాబ్ పోయి ఆల్రెడీ లక్షలు వస్తాయి అనుకుంటే లోన్లు ఉన్నాయి. ఇవన్నీ కష్టాలేగా. ఎప్పుడైతే మీకు ఫైనాన్షియల్ కష్టాలు స్టార్ట్ అవుతాయో రియాలిటీ బయటపడుతుంది. ఇక్కడ ఆ రియాలిటీ బయటపడి ఆవిడ అతన్ని వదిలేయడానికి ఒకవేళ ఈయన అనుకున్న భాషలో మనం మాట్లాడాలంటే అతను వదలడు. అలా వదిలేయాలనుకున్నప్పుడు ఆవిడ ఆ విరుగుడు కూడా క్లారిటీ ఇచ్చుకుంటుంది. తీసుకున్నప్పుడు ఆల్రెడీ నా వెనకే తిరగాలి అనే మత్తు మాటలు చెప్పినప్పుడు వదిలించుకోవాల్సిన సంబంధించిన మత్తు మాటలు కూడా ఆవిడ దగ్గరే ఉంటే వదిలించుకోవడానికి అవకాశం ఉంది.
బ్యాంక్ వాళ్ళు అలా తీసుకెళ్లడం వల్ల, బ్యాంక్ వాళ్ళు ఆ వ్యక్తిని అలా తీసుకెళ్లడం వల్ల రియాలిటీ బయటపడుతుంది. ఆ అమ్మాయి వదిలేయడానికి అవకాశం ఉంది. బ్యాంక్ అప్పు కూడా క్లియర్ అవుతుంది. అది పనిష్మెంట్ రూపంలోన ఫైనాన్షియల్గా అతనే క్లియర్ చేసుకుంటాడా అనేది ఆలోచిస్తే వీళ్ళు ఇక వీళ్ళ కష్టాలు, వీళ్ళ బ్యాంక్ లోన్స్ వీళ్ళే క్లియర్ చేసుకోవాలి. కొడుకు రియలైజ్ అయ్యి కడితే తప్ప. 2 ఆరోగ్యం, ఈయన కొంచెం ఈ టెన్షన్స్ ఆపుకొని, ఇక్కడ ఉన్నది మగపిల్లోడు, ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడు, రావాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ ఈయన భయం ఏదైతే ఉందో దానికోసం ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే వదిలించుకోవడం కుదరినప్పుడు అవి ఎంత దూరం వెళ్తాయో మనకు తెలియదు. సో బాబు గారితో మాట్లాడదాం. సో బాబు గారు వినండి. వినండి, మేడం చెప్తారు. సార్, యాక్చువల్గా ఇప్పుడు మీ కేసు అంతా మాట్లాడింది మీరు విన్నారు. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏం చేస్తే బెటరు అని. బ్యాంకు వాళ్ళని మీరు ఆపలేరు, ఆ డబ్బులు మీరు కట్టొద్దు. మీ అబ్బాయి ఎక్కడున్నా వాళ్ళని తీసుకొచ్చుకొని అతనికి కౌన్సిలింగే ఇస్తారో, లేదా మీ అబ్బాయి నిజంగా కాన్సన్ట్రేషన్లో ఉంటే ఆ బాకీ అతనే తీర్చుకుంటాడు. మీకు ఆ బాకీకి ఎటువంటి సంబంధం లేదు, మీరు టెన్షన్ తీసుకోకండి. మరి మా అబ్బాయిని జైల్లో వేసేస్తారా మేడం అంటే, ఇంటికి తీసుకొచ్చి మనం హోల్డ్ చేయలేనప్పుడు అతన్ని జైలుకి వెళ్ళినా పర్వాలా. ఎందుకంటే అక్కడ ఆ ఖర్చులు గట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి తీసుకొని ఇవ్వండి. ఆ అమ్మాయి ఆ రిస్క్ తీసుకుంటే, ఇతను ఏదో ఏటీఎం కార్డు లాగా వాడేద్దాం అనుకుంది కదా, లక్షల ఖర్చు పెట్టి బెయిల్ తేవాలి అని తెలిసిన రోజు ఆవిడే వదిలేసి వెళ్ళిపోతుంది. 2, మీ అబ్బాయి రియలైజ్ అవుతాడు, నా గురించి పట్టించుకుంటున్న వ్యక్తులు ఎవరు. అప్పుడు ట్రీట్మెంట్కి వస్తాడు. మీరు అన్నట్టు మంచి సైకాలజిస్ట్ని కలిసి మీరు ట్రీట్మెంట్ ఇప్పిద్దోరండి. మా దృష్టిలో అది సైకలాజికల్ డిప్రెషను ప్రాబ్లము, మీ దృష్టిలో అది వశీకరణం. ఆ 2 కూడా క్లియర్ అవుతాయి. సార్, ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లము అవ్వదండి. ఎందుకంటే ఒక 1 మంత్ లీవ్ తీసుకుంటాడు. ఇలాంటి కేసుల్లో ఇప్పుడు మీ కేసే కాదండి, లవ్ చేశాడు, నిజంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చలేదు, వదిలేశాడు, రేప్ కేసులు పెట్టేస్తున్నారు ఈ మధ్య. అలాంటి టైంలో ఒక 15 డేస్ జైల్లో ఉండాల్సి వస్తుంది. అలా ఉన్నప్పుడు ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు వీటిలో ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక 1 మంత్ అట్లా లీవ్ శాంక్షన్ చేస్తారండి. మీరు టెన్షన్ పడొద్దు. మీది అలాంటి కేసు కాదు, ఫైనాన్షియల్ కేసు. బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం, ఒక్క నిమిషం సార్, బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం వల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అరెస్ట్ చేయడం అంటే అతను ఎక్కడున్నాడో పట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని బాబు ఎప్పుడు కడతావు, నువ్వు జైలుకి వెళ్తావా, డబ్బులు కడతానని యాక్సెప్ట్ చేస్తావా, మళ్ళీ ఒక లెటర్ రాయించుకొని. మీ అదృష్టం ఏంటంటే ఇది బయట వ్యక్తులు కాదు, ప్రైవేటు వ్యక్తులు అనుకోండి. ఈయన 10 రూపాయలు అప్పు చేసి ఉంటే వాళ్ళు 20 రూపాయలు ప్రామిసరీ నోట్లు ఇవి అవి వేస్తారు. బ్యాంక్ వాళ్ళ వడ్డీ రీజనబుల్ గానే ఉంటది. అతను యాక్సెప్ట్ చేస్తే ఆ అమౌంట్ గట్టిగా ఒక 3 నెలలు 4 నెలల శాలరీ, నెక్స్ట్ ఆ డ్యూ ఏదైతే ఉందో అది క్లియర్ చేసి మిగతాది మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. మనిషిని దొరకనివ్వండి, అది వాళ్ళ ద్వారా జరగనివ్వండి. మీరు ఇప్పుడు అరే బ్యాంక్ వాళ్ళు వచ్చారా, రా మనం మాట్లాడుకుందాం అంటే రాడు. బ్యాంక్ వాళ్ళతో నేను చూసుకుంటాలే, నాకు తెలుసులే అంటాడు. మీరు ఏ మంచి పని చేసినా దానికి వాల్యూ ఉండదు. ఆ అమ్మాయికి కూడా ఆ టెన్షన్ ఇదవనివ్వండి. ఒక తండ్రిగా మీరు టెన్షన్ పడుతున్నారు, వాళ్ళకు కూడా పడినివ్వండి ఆ టెన్షన్. ఇది మీరు అనుకునే అంత సీరియస్ కేసు కాదు. మీ అబ్బాయి ఇన్స్టాల్మెంట్లు డ్యూ క్లియర్ చేసుకుంటాడు, రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటాడు. దీంట్లో పెద్దగా అరెస్టులు ఉండవు. కానీ వాళ్ళని టెన్షన్ పడినివ్వండి అంటున్నా. పసిబిడ్డ అయితే ఇబ్బంది లేదు మేడం, నేను ఒప్పుకున్నాను, ఏ కులం అయితే అన్ని కూడా వదిలిపెట్టుకున్నాం కదా, నాకంటే ఇప్పుడు సార్ మీరు ఈ కేసులో నేను ఇస్తున్న బెస్ట్ సజెషన్, మీ అబ్బాయి కోసం ఈ పెళ్లి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి నిజం కాదు. ఒక 15 ఏళ్ళు తేడా ఉన్న ఒక కుర్రోడిని పెళ్లి చేసుకునే అంత పొజిషన్లో ఆ అమ్మాయి ఉంది అంటే అలాంటి అమ్మాయిని నమ్మకూడదు. మీరు అంటున్నది సార్, నేను అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోవద్దండి అని అనట్ల. ఆ అమ్మాయి ఏజ్ ఫ్యాక్టరు, ఆ అమ్మాయి ఆలోచన విధానం కరెక్ట్ కాదు. అంతే నేను అంటున్నది అదే. ఆవిడకి ఇంకొకరు తగేలేదాకా, మీ అబ్బాయి ఫైనాన్షియల్ గా వీక్ అని తెలిసినాక మీ ప్రాబ్లం ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతుంది. ఆ తరువాత మీ అబ్బాయి డిప్రెషన్ లో ఉంటాడు, అరే నన్ను ఏటీఎం కార్డు లాగా వాడేసుకుంది అని. ఎందుకంటే ఆ ఆంటీల చేతుల్లో పడినోడు ఎవడో అంత గబుక్కుని బయటపడలేరు. కాబట్టి అబ్బాయికి అప్పుడు కౌన్సిలింగ్ ఇద్దరు కానీ మీ మాట వింటాడు. మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి సార్, ప్రాబ్లమ్ ఆటోమేటిక్ గా క్లియర్ అయ్యే ప్రాబ్లం ఇది. మీరు కొంచెం రిలాక్స్ ఉండండి, మీ ఆరోగ్యం చూసుకోండి. జాగ్రత్త సార్. మేడం ఇది చాలా కేసుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ అండి. సోషల్ మీడియాలో పరిచయాలు పెట్టుకోవాలి అసలు నిజంగా రమ్య గారు నిజంగా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే
ఒక ఏజ్ తర్వాత వాళ్ళు కొంత రియలైజ్ అయిపోయి పడకపోవచ్చు. దానివల్ల ఈ టీనేజ్ అబ్బాయిలను పట్టుకొని వాళ్ళు ఫైనాన్షియల్గా సాఫ్ట్వేర్ అంటే ఈజీగా దొరికేస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పిన లోన్లీనెస్ వల్ల కానీ, టైం వల్ల కానీ, వర్క్ టెన్షన్స్ వల్ల. సో ఫైనాన్షియల్గా మ్యాక్సిమం వాడేస్తారు. వాళ్ళు రియలైజ్ అయ్యి బయటపడితే అదృష్టం, లేకపోతే ఆస్తులు అప్పులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అవతల వాళ్ళకి ఆస్తులు పెరుగుతాయి, ఈయనకి అప్పులు పెరుగుతాయి. దయచేసి క్యారెక్టర్తో ఉండడం అనేది ఎప్పుడు మనం కొంచెం సేఫ్గా ఉంటాం. పెళ్ళిళ్ళు చేసుకోరా తర్వాత సంగతి. రైట్. సో చక్కటి పరిష్కారం అందించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.